చందు అండ్ వెల్కమ్ టు మహామాయక్. సో డిఫరెంట్ టైటిల్ అనమాట, కలియుగం పట్నంలో. సో టీం అందరు మన ముందు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్గా డైరెక్టర్, కలియుగం పట్టణంలో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. కలియుగము పట్టణంలో, సో సిటీ లైఫ్లో కలియుగం అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కాన్సెప్ట్. టౌన్, ఓకే, ఒక టౌన్ లైఫ్లో కాన్సెప్ట్ ఏంటి అనేది, కలియుగం పట్టణంలో కాన్సెప్ట్ ఏంటి అనేది అసలు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ని ఎలా లీడ్ చేస్తున్నారు అని చెప్పేసి, లేకపోతే మొత్తం వేరేది ఏదైనా ఉందా? మొత్తం అలాగే ఉంటుంది. కలియుగంలో ఎలా ఉంది ప్రజెంట్, ఓకే, ఈ కలియుగంలో ఎలా ఉన్నారు. దాంట్లో ఒక మస్కిటో కాయలు ఉంది, పైన ఒక విక్రమార్కుడు కత్తి పెట్టారు, కింద ఒక రెంచ్ పెట్టారు, పైన ఎందుకు దేవుళ్ళని ఫేడ్ చేసేసారు? అంటే అందరూ ఆలోచిస్తుంటారు, అంటే మనం చేసే పనులు దేవుళ్ళు చూడట్లేదని, అంటే వాళ్ళు దాంట్లో చాట్న చూస్తుంటారని అలా పెట్టారు. అంటే అంటే చూసి చూడనట్టు చూస్తుంటారా దేవుళ్ళు? వాళ్ళు చూస్తూ ఉంటారు క్లియర్గా, అంటే మనం అనుకుంటాం చూడట్లేదు అని. ఓకే. అండ్ విశ్వ అన్న, యాక్చువల్లీ నేను ఒక రూమర్ విన్నాను, రూమర్ కాదు నిజమే అనుకుంటే అది మీ గురించి, మీరు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి విన్నాను. నేనా? మీరు చిన్నప్పుడే బిజినెస్ స్టార్ట్ చేశారని చెప్పేసి విన్నాను. అంటే అప్పడాలు ఎలా అమ్మాలని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశారనమాట. ఎలా ఉందన్న అక్కడి నుంచి ఇక్కడ వరకు? అండ్ ఇప్పుడు మీరు లీడ్గా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అప్పడాలు కాదన్న, నార్మల్గా. ఫెంటాస్టిక్ ఉంది. లైక్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఏజ్ పెరిగే కొద్దీ ఈచ్ ఎక్స్పీరియన్సెస్, సో మంచి మంచి ఎక్స్పీరియన్సెస్. ప్రాఫిట్ ఎవరు నాకు షేర్ చేయండి, నేను కూడా పెడదాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రాంచైజ్ కార్తిక్ అప్పడాల సెంటర్ సేల్స్ మ్యాన్ నేనే. ఓకే. అండ్ మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది హీరోస్తో వర్క్ చేశారు, అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? అండ్ ఈ మూవీలో వాళ్ళ నుంచి మీరు నేర్చుకునే దాంట్లో ఎక్స్పీరియన్స్లో ఎంతవరకు వర్క్ అయింది? డెఫినెట్లీ యూజ్ అయింది. లైక్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది పర్ఫార్మెన్స్ వైజ్ కావచ్చు, టాలెంట్ వైజ్, లైక్ వాళ్ళ డెడికేషన్, వాళ్ళ హార్డ్ వర్క్, ఈవెన్ లైక్ అంత ఏజ్లో ఉన్నా సరే లైక్ దేర్ వర్క్ మనకి చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంటుంది. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి చూసి అలవాటు అయింది కాబట్టి అది నాకు ఇంకా ఒక ఇప్పుడు కొత్తగా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ అన్నీ నాకు ఇప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో యాక్చువల్గా ప్రతి మూవీలో హీరోని డామినేట్ చేస్తారు, లేదా హీరోయిన్ డామినేట్ చేస్తారు. ఇందులో ఇద్దరిని డామినేట్ చేస్తారు. సో ఇద్దరు చాలా మంచి స్మైల్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మీరు ఫస్ట్ మూవీ, అండ్ ఎలా ఉండబోతుంది మీ రోల్ ఇందులో? ఇందులో నా రోల్ చాలా కొత్తగా ఉంటుందండి, అండ్ చాలా ఛాలెంజింగ్గా ఉంది. సో ఈ మూవీతోనే నేను మన తెలుగు ఆడియన్స్కి పరిచయం అవుతున్నా కాబట్టి వాళ్ళకి నన్ను చూసినప్పుడు నా మీద ఒక భయము, సింపతి, జాలి, ప్రేమ అన్నీ వస్తాయి మిక్స్డ్. సింపతి, జాలి, ప్రేమ, ఓకే. ఈ భయం ఎందుకు క్రియేట్ అయింది? కలియుగంలో ఉన్నాం కదా. చాలా ఎఫెక్ట్ అయింది కలియుగం, ఇప్పుడు చాలా వరకు పాడైపోయింది అనుకోండి. అండ్ ఇందులో లవ్ స్టోరీ ఏమన్నా? యా, బ్యూటిఫుల్ క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. టీజర్ చూసినప్పుడు నేను మన విశ్వాన్ని చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఐ మీన్ కన్ఫ్యూజ్ చేస్తూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కంప్లీట్ అందులో చేసిన మటర్లు కానీ చేసిన విశ్వాల్లోనే ఏంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉన్నాయి మళ్ళీ. అదే 7 members ఇంటూ 14 members కనిపిస్తున్నారు. పిల్లాడు చేసి ఉండొచ్చు, పిల్లోడు కూడా పెద్ద ఆయన చేసి ఉండొచ్చు, పిల్లోడితోనే స్టార్ట్, లేకపోతే చిత్ర శుక్లా గారు చేసి ఉండొచ్చు, లేదా మదర్ గా చూసిన ఆవిడ చేసి ఉండొచ్చు. అంటే మొత్తం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే చేసింది ఒకలే, కానీ ఎవరో తెలియదు అది మీరు చెప్పరు. అండ్ మర్డర్ అనేది కూడా ఒక లేయర్ చేస్తే ఏమైనా ప్రాబ్లమా? గుంపుగా. ఓహో, ఇదొక ఇష్టం మళ్ళీ ఇందులో. అమ్మో, ఫస్ట్ మీరు ఈ స్టోరీ విన్నప్పుడు మీకు వెంటనే అర్థమైపోయిందా సార్? అర్థమైందండి. మాకు అర్థం కావట్లేదు. అంటే మీకు టైటిల్ అంటే మొత్తం స్టోరీ చెప్పండి, టీజర్ మాత్రమే చూశారు కదా. అంటే మీరు కూడా మాలానే, మీకు కూడా ఒక స్టార్ట్ ఏది మామూలుగా రూమ్లో తీసుకెళ్ళి స్టోరీ చెప్తే మీకు అర్థం అవుతుంది. అలా కాదు, మీరు కూడా మాలానే టైటిల్ కానీ సగం చెప్పినప్పుడు కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారా? కన్ఫ్యూజ్ నేను ఎప్పుడు సగం చెప్పండి ఫస్ట్. అలా కదా, కాదు, ఇంటర్వెల్ వరకు చెప్తారు కదా, ఇదేంటి ఈ ట్విస్ట్ ఇలా ఉంది, ఈ ట్విస్ట్ ఎలా ఉంది అని ఏమైనా క్వశ్చన్ చేశారు? మాకు ఇంటర్వెల్ లేదండి, నాన్ స్టాప్. మాకు మాత్రం ఇంటర్వెల్ ఉంది, ఎక్కడికెక్కడ. ఓకే. సో అండ్ ఇప్పుడే సాంగ్ ఒకటి కూడా రిలీజ్ అయింది, అండ్ ఇట్స్ గెటింగ్ ఇన్ టు ద పబ్లిక్ అనమాట. ఎలా అనిపిస్తుంది? అండ్ ఎంత లైక్ ఈ మూవీ బయటకు వచ్చిన తర్వాత, ఆడియన్స్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నాను? మనం ఇలాంటి సమాజంలో బతున్నాం అనిపిస్తుంది. ఓకే, అంటే ఎలాంటి సమాజం అన్నా? కలియుగం. ఇప్పుడు మీరు అన్నారు కదా టైటిల్ సాంగ్, అది వింటే అర్థమైపోద్ది. అమ్మ బాబోయ్, మొత్తం కన్ఫ్యూజన్గానే ఉంది, మామూలుగా కాదు. ఓకే,
ఆయుధం పెట్టారు ఓకే, మీరు ఈ కాయిల్కి ఏదో స్టోరీ అన్నారు ఓకే, అంటే మరి ఆ రెంచ్ ఎందుకు పెట్టారన్న? రిపేర్ చేయడానికి? ఓకే, దాంతో రిపేర్ చేసి కాదు కదా, నాకు ఒకటి అర్థం కావట్లేదు. కత్తి ఈజ్ ఫర్ మర్డర్ చేసినందుకు కత్తి అనుకోవచ్చు, ఈ కాయిల్ మరి సరే దాన్ని రెంచ్ వదిలేదు. కాయలు అంటే దోమలు రావు. ఓకే, నాకు ఇప్పుడు స్టోరీ అర్థమైపోయింది. ఏం లేదనమాట, ఎవరైతే మర్డర్ చేసిన ఆయన ఉన్నాడో ఆయన ఒక మెకానిక్ అనమాట. సో ఆయన దోమలు నైట్ టైం మర్డర్ ప్లాన్స్ చేస్తుంటాడు, దోమలు కొట్టకుండా దోమలు అది పెట్టుకున్నాడు, చేసింది నాకు కత్తితో. అంతేనా? స్టోరీ బాగుంది, కొత్త సినిమా చేద్దాం. నెక్స్ట్ మీద ప్లాన్ చేద్దాం. ఓకే ఓకే ఓకే. అండ్ ఈ మూవీ చేసినప్పుడు లైక్ ప్రొడ్యూసర్స్కి మీరు ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టారా? ఇదేంటి ఇలా ఉంది ఇలా అంటే? అస్సలు లేదు. అసలు నేను పర్ఫెక్ట్ స్టోరీతో వెళ్ళాను, ఆఫ్ కాకుండా, ఒక సింగిల్ లైన్ కాకుండా. సో త్రూ చెప్పగానే గ్రీన్ సిగ్నల్. అంతే. చిన్నప్పటి నుంచి చాలా స్టోరీస్ ఉంటారు. మీ అమ్మగారు చెప్పని, నాన్నగారు చెప్పని, లేకపోతే బయట వాళ్ళు చెప్పని, నాన్నమ్మ చెప్పని, దాంట్లో మీరు ఎటువంటిది రిమార్క్ చేయడానికి లేకపోతే దీన్ని ఇది ఎలా ఉంటుంది, ఇది ఉండదు కదా అని చెప్పి మీరు ఏ విధంగా అయితే క్వశ్చన్ చేయరో, సో ఆ విధంగానే ఈ మూవీలో మాత్రం తను చేసిన నెరేషన్ స్టోరీ మాత్రం అలాగే ఉంటుంది. మీరు ఎక్కడ అంటే ఈ స్క్రీన్ ఎందుకు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉండదు. ఓకే, ప్రతిదీ ఇంటర్లింక్తో ఉంటుంది. ఈ స్టోరీ ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి బాగా కనెక్ట్ అవుతుంది అంటారా? బాగా కనెక్ట్, ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే, ఇదైతే క్లియర్గా చెప్పారు. ఓకే, అండ్ మీరన్నా ఎలా అనిపించింది ఈ సినిమా? అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఓకే, అండ్ ఒక డెబ్యూ హీరోగా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మీ మీద. చేసే స్టోరీ చాలా జాగ్రత్తగా చేయాలి, అది పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఏ రీమార్క్నైనా రాకుండా చూసుకోవాలి. సో అలాంటిది మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు స్టోరీ సెలెక్షన్ అప్పుడు? ఇదే స్టోరీ ఎందుకు తీసుకున్నారు? ఈ స్టోరీకి మేజర్గా చెప్పాలి అంటే చాలా డిఫరెంట్ ప్రొజెక్షన్ అవుతుంది, అంటే ఆడియన్స్ పర్స్పెక్షన్ కూడా. లైక్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ ఎలిమెంట్స్ కన్నా మించి ఉంటాయి. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైక్ అంతకు మించి ఉంటాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మర్డర్ ఆర్ ఒక చిన్న ఒక క్రైమ్ దాన్ని పట్టుకొని థ్రెడ్ లాగే సినిమా కాదు. సో మల్టిపుల్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ వాళ్ళ షేడ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో నాకు బాగా అనిపించింది పర్ఫార్మెన్స్ వైజ్ ఒక యాక్టర్గా కావాల్సింది ఛాలెంజింగ్. వన్స్ ఇప్పుడు నాదేముంది, ఒక గ్లామరస్గా మంచిగా మోల్డ్ చేసి అందంగా చూపించి ఒక మంచి క్లాసిక్ కటౌట్లో చూపించేసే ఒక 4-5 అమ్మాయిలు పడిపోయారు, మంచి ఒక లవ్ స్టోరీ, ఒక ఇలాంటి ప్రొజెక్షన్లోకి వెళ్ళేదానికన్నా ఐ జస్ట్ వాంట్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ లైక్ డిఫరెంట్ ఇన్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఒక కొత్తగా ఒక హీ కెన్ డూ ఎనీథింగ్, ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్లో. అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఈ మూవీలో ప్రతి దాన్ని లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కటి లింక్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ అ హీరో సబ్జెక్ట్, ఇట్స్ నాట్ అబౌట్ ఎ హీరోయిన్ సబ్జెక్ట్, ఇది నాట్ అబౌట్ మదర్, నాట్ అబౌట్ ఎ కిడ్. ఇవన్నీ కలియుగంలో ఈ క్యారెక్టర్స్ అన్నీ సొసైటీలో వాళ్ళు. అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక్కటి మాత్రం చెప్పగలను, పేరెంటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పేరెంటింగ్ సరిగ్గా లేకపోతే ఎన్ని పరిణామాలు జరుగుతాయి. ఎన్ని క్యారెక్టర్స్ కలిపి ఈ క్యారెక్టర్స్ అన్ని లాస్ట్ ఒక మెసేజ్. అంటే ఆ క్యారెక్టర్స్ అన్ని ఒకరికొకరు ఇంటర్లింకేనా? ఇంటర్లింక్. ఓకే, కానీ ప్రతి క్యారెక్టర్కి ఒక స్టోరీ ఉంటుంది. అదేంటిది? అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన సన్ ఆవిడ మదర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నార్మల్గా చూపిస్తున్నాను. ఓ పోనీ ఆవిడ మదర్, ఈ బాబు సన్ అనుకోండి. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరికి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అంటే అదేంటి మదర్ సన్నే కదా, సేమ్ స్టోరీ ఉంటుంది కదా. అదే అంటే పెళ్ళైన తర్వాత కదా పిల్లడు పుడతారు. అది పుట్టడం లైఫ్ వేరుగా. ఓకే, ఓవరాల్గా అంటే 7% మీద 14%తో షాడో కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నారు అనమాట. అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా తెలియని క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. మేజర్ ఇవి మేజర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. దీని వెనకాల చాలా షాడోస్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇప్పటివరకు చాలా చూశాను, మరి ఎంత కన్ఫ్యూజింగ్గా ఎప్పుడు అడగలేదు నేను. ఓకే, అండ్ షూట్ మొత్తం నంద్యాల అని చెప్పేసి వాడారు, కడప నంద్యాల. సో అక్కడ అట్మాస్ఫియర్ కానీ ఎలా అనిపించింది అన్న షూట్ చేసేటప్పుడు? ఏమైనా ఇబ్బంది కానీ ఏదైనా జరిగిందా? ఏం లేదా? కడప ఫుడ్ టేస్ట్ చేశారా? యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకరు కడపలో ఉన్నారు, వెళ్ళినప్పుడల్లా ఒక బాంబు తీసుకురావా, ఒక కత్తి తీసుకురావా అని అడిగామండి. బట్ రియాలిటీకి వచ్చేసరికి అక్కడ అలాగే ఏమి ఉండదు. బట్ రియాలిటీలో వాళ్ళు నిజంగా చెప్పాలంటే వెరీ లవింగ్ పర్సన్స్, వెరీ లవింగ్ పీపుల్. అండ్ వెల్కమ్ కానీ
వాళ్ళ రిసీవింగ్ కానీ ఎంతో బాగుంటుందో. అండ్ అది ఎలా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్, లైక్ లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే మనుషులు కాదు. సో ఈవెన్ లైక్ వెన్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే లైక్ వెన్ ఐ వాజ్ నాది షూట్ అంతా అయిపోయింది అండ్ స్టాఫ్ అంతా లగేజ్ అది కార్లో పెడుతున్నారు, నన్ను తీసుకెళ్తుంటే ఒక గ్రూప్ కాలనీలో మేము షూట్ చేస్తున్నాం. అండ్ లేడీస్ వాళ్ళందరూ వచ్చేసి లైక్ అడిగారు, లైక్ 6 కిడ్ అని మాట్లాడి ఫోటో దిగుతామని. మా స్టాఫ్ వాళ్ళు వచ్చేసి ఆ టైం అయిపోతుంది కదా, లైక్ అప్పటికే పేకప్ అయిపోయింది మొత్తం. సరే మళ్ళీ రేపు ఇక్కడ షూటింగ్, మీరు వెళ్ళిపోయి పెట్టుకోండి బాబు వస్తాడులే. మీరు చదువుకోండి ఆయన వస్తాడు. సో ఇంత ప్రేమ ఇంత చూపిస్తారు అంటే దే ఓన్ అనమాట మనల్ని, అంత బాగా అనిపిస్తుంది. ఓకే. అండ్ కడపలో మీకు బాగా నచ్చిన ఫుడ్ ఐటమ్? ఫుడ్ చెన్నూరు బిర్యానీ. అప్పటి వరకు డైట్లో ఉన్నాము, వన్స్ షూట్ అయిపోయింది ఇంకా వెళ్ళేటప్పటికి కన్ఫర్మ్గా తినేయాలని చెప్పేసి ఫుల్గా తినేసి వచ్చేసాడు. నైస్. అండ్ కలియుగపట్నం చేసేటప్పుడు లైక్ మీకు సెట్స్లో ఎవరు ఎక్కువ కామెడీ చేసేవారు? అంటే సినిమా మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్కి వెళ్ళింది కదా, సెట్స్లో ఎవరు కామెడీ చేసేవారు? అందరూ మేజర్గా మా ప్రొడ్యూసర్ నాని గారు, ఇంకొక పర్సన్గా కీ రోల్ ఇక్కడ కూర్చొని ఇలా లూగుతున్నారు కదా ఆయన, డైరెక్టర్ గారు. ఓకే. ఆయనతో వర్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. లైక్ ఆయన వచ్చేసి పెద్ద హడావిడి చేసేసి నాకు ఇది కావాలి, నువ్వు ఇప్పుడు నాకు ఇది చేసి పెట్టాలి, లేకపోతే ఈ సీన్ ఇంత ఇంపార్టెంట్, హడావిడి చేయడు. నీకు టైం కావాలా, కూర్చో కాసేపు కూర్చొని ఆలోచించుకో, చేసుకుందాం మెల్లగా చేసుకుందాం. వాళ్ళిద్దరిలో మిమ్మల్ని ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారన్న, హీరో హీరోయిన్లో? ఎవరు పెట్టలేదు. ఎవరు పెట్టలేదా? అదేంటన్న ఈ ప్రొద్దునికి ఇట్స్ ఓకే అయిపోయింది. చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు అనమాట. అది పక్కన పెట్టండి, మీరు నమ్ముతారో లేదో, లైక్ ఆయన ఎలాంటి కూల్ పర్సన్ అంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్కి లైక్ కెమెరా టెక్నికల్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సీన్ వరకు లైక్ ఒక గ్రూప్ ఆఫ్ సీన్స్ ఉంటాయి, దాన్ని మేజర్ చేసుకొని లైక్ హాఫ్ డే షూట్ ఆపేసి, ఇంటర్లింక్ కాదు, ఆ సీన్కి టెక్నికల్ వాల్యూ ఇంపార్టెంట్. టెక్నికల్గా కెమెరా ట్రిక్ కానీ అదంతా కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆయన అది ఆ షూట్ అంతా ఆపేసి ఎవరు పనులు అందరు, కొంతమంది నిద్రపోయారు, కొంతమంది ఏమో మాటలు చెప్పుకుంటూ, ఈయనేమో ఫోన్లో అలా రీల్స్ చూసుకుంటూ, అక్కడ టెన్షన్ కూడా లేదు. అక్కడేమో డిఓపి ఒక్కడే పాపం ఏదో బుక్లో ఆయన ఏదో ఫార్ములాలు అన్నీ రాసుకొని దాన్ని మానిటర్ ముందు పెట్టుకొని కెమెరాలు అన్నీ సెటప్ చేసుకొని ఆయన హాఫ్ డే ఆల్మోస్ట్, అంటే నీ ఇంకా టైం కావాలా తీసుకో, నాకు ఆ సీన్ పర్ఫెక్ట్ కాదు. కాదన్న మీరు ఏమైనా ధోని ఫ్యానా? అంటే కామన్ కూల్ కంపోజ్డ్గా అయిపోద్దిలే ఎంతసేపు కానీ అంటే ధోనికి ఎవరు ఫ్యాన్ అంటారు అంటే ఎందుకు ఫ్యాన్స్? ఆబ్వియస్గా నేను ధోని ఫ్యాన్. సో ఈ సినిమా తీసినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, చాలా కూల్గా వెళ్ళిపోయారు? కూల్ అంటే అందరు సపోర్ట్ ఉంది, లైక్ ప్రొడ్యూసర్స్ నుంచి, యాక్టర్స్ నుంచి అండ్ యూనిట్ నుంచి సపోర్ట్ ఉంది. సో నాకు ఎక్కడ అంత అనిపించలేదు. సో ఈ కలియుగ పట్టణంలో ఎందుకు విశ్వ గారిని ఎందుకు? నాకు ఒక క్యారెక్టర్ అతను చూశాను, నాకు కావాల్సిన క్యారెక్టర్. అంటే ఇంతకుముందు ఆయన మీకు పరిచయం ఉన్నారా? లేదు. డైరెక్ట్ ఆయన్నే సెలెక్ట్ చేసుకొని స్టోరీ నరేట్ చేసి ఆన్ సైట్స్. ఓకే. అండ్ ఈ మూవీ ఆడియన్స్ అంటే ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు కదా, ఏ పాయింట్ ఆఫ్ అంటే ఏ పాయింట్ ఆడియన్స్ అలా థియేటర్లో కూర్చోబెడుతుంది అనుకుంటా? పాయింట్ అనకంటే ప్రతి క్యారెక్టర్ నేను కూర్చోబెడతాను అక్కడ. స్క్రీన్ ప్లే మేజర్ ప్లే చాలా ప్రతి పాయింట్ అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక పాయింట్ ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు అన్ని పాయింట్లు చెప్పడం కంటే ప్రతి క్యారెక్టర్కి అక్కడ కూర్చోబెడుతుంది, అది ప్లే మ్యాజిక్ చేస్తుంది. ఓకే అన్న, మీరు ఇప్పుడు చాలామంది హీరోస్తో చేశారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోస్లో మీ ఫేవరెట్ హీరో అండ్ వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకుంటారు? ఒకళ్ళు ప్రెసెంట్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా ఇష్టమైనది రజనీకాంత్ గారు. సో ఆమె బ్లడ్ ఫ్యాన్ అంటారు కదా, అంత ఇష్టం. ఒక డైలాగ్ చెప్పరు? అమ్మో పర్లేదన్న, ఒక డైలాగ్ రజనీకాంత్ భాష. ఒక డైలాగ్ అంటే ఆయన పేరు కదా, సినిమాలో పేరు కదా, ఆయన ఏదైనా ఒక మంచి డైలాగ్ మీకు గుర్తుంది? లేదు నిజంగా ఆయన మీ డైరెక్టర్ హెల్ప్ చేస్తారు, చేయండి. భాష ఒక్కసారి చెప్తే అంతే అయిపోయింది. ఏది భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పి సరే ఒక పని అయిపోయింది. ఆయన ఆ స్టైల్ వస్తుంది. ఆయన డైరెక్టర్ కింద యాక్టింగ్ స్కిల్ చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు ఆయన డైరెక్ట్ చేయండి, ఆయన ఒక డైలాగ్ చెప్తారు. మీకు ఇష్టమైన హీరో ఎవరు? చాలా మంది ఉన్నారు, ఒకరిని చెప్పండి సరదాగా ఒక డైలాగ్ కోసం. అంటే చాలా మంది ఉన్నారు, అంటే ఎవరు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన తెలుగు హీరోస్లో అసలు రాక్స్ అసలు అందరూ. సరే చిరంజీవి గారిది ఒక డైలాగ్. ఆయన నేను చెప్పాలా? నార్మల్గా ఆయనలా చెప్పండి, ఆయనని చెప్పండి కదా, ఒక డైలాగ్ అయింది. ఆయన మీకు డైరెక్ట్ బాస్ అని అంటాం కానీ మరి డైలాగ్ చెప్పింది ఉండదు అనుకుంటున్నాను. పర్లేదు నార్మల్గా
అంటే మీకు ఉంటుంది కదా ఎప్పుడొకప్పుడు ఓకే నేను కూడా ఒకసారి డైలాగ్ చెప్తే బాగుండేదేమో అని. ఒకసారి ఇప్పుడు చెప్పండి ఆ కోరిక తీరిపోద్ది. రఫ్ ఆడిస్తా. కాదు ఈయన ఎలా చెప్తున్నారంటే అన్న సినిమా ఎలా ఉంటుంది బాగుంటుంది అన్న స్టోరీ అది అది బాగుంటుంది అన్న ఒకసారి అది చెప్పరా బాగుంటుంది. ఏంటి దీనికేనా మాకు సెట్లో ఆ మానిటర్ కూడా మేము ఎప్పుడు చూసుకోలే, ఆయన మీద నమ్మకం అంత వదిలేసాము. Even scene ఎలా అండ్ వచ్చిందన్నా కూడా ఏమన్నా వచ్చినా కూడా చెప్పరు, చూపిస్తాం చెప్పరు. ఇది ఎక్కడో సింక్ అవుతుంది. ఏదో క్యారెక్టర్ సింక్ అవుతుంది కానీ కరెక్ట్ టైంలో గుర్తు రావట్లేదు అది. ఓకే, అండ్ మీరు తెలుగులో ఫస్ట్ హీరోయిన్గా చేస్తున్నారు. అండ్ ఎలా అనిపించింది ఈ టీం అందరితో వర్క్ చేయడం? అండ్ చాలా ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తుంది మీ అందరి మధ్యలో. ఎలా అనిపిస్తుంది? చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు టీం అంతా, ఒక ఫ్యామిలీ లాగే అనుకుని వర్క్ చేసాము. సో ఈవెన్ దో మా కో యాక్టర్స్ కానివ్వండి, మా డైరెక్టర్ కానివ్వండి, ఒక కొత్తగా వచ్చిన అమ్మాయి అని ఎక్కడ నన్ను ట్రీట్ చేయలేదు. నిజం చెప్పాలని చాలా బూస్ట్ ఇచ్చారు, మంచి సపోర్ట్ చేశారు. సీన్స్ చేస్తున్నప్పుడు కూడా నేను అడిగేదాన్ని, విశ్వ ఈ సీన్ ఎలా చేద్దాం ఏంటి అని. సో నేను చేసి వచ్చిన తర్వాత డైరెక్టర్ ఎలా ఉంది ఇంకొకసారి చేద్దామనో, లేదు యూ డిడ్ వెరీ గుడ్, బాగా చేసామని. అలా వీళ్ళందరూ అలా సపోర్ట్ చేయడం వలన ఇంకా చేయాలి, ఇంకా బెస్ట్ ఇవ్వాలని ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అమ్మాయిలా చూడలేదు, అమ్మాయిలో అయితే ఎవరు చూడలేదు, చిన్న పాపలా చూసుకున్నారు. అంత బాగున్నది కదండి, ఎలా అంటారేంటి? ఓకే, ఆయన ఇందాక డైలాగ్ చెప్పమని చెప్పలేదు. సో ఇప్పుడు మీరు ఒక చిరంజీవి మూవీ డైలాగ్ చెప్పాను కదా, ఏం చెప్పారు? రఫ్పాడిస్తాను డైలాగ్. అది ఎంత పెద్ద డైలాగ్ తెలుసా? ఒకసారి లెఫ్ట్ రండి అక్కడి నుంచి చెప్పాలి చూడండి, ప్రొడ్యూసర్ గారు ఆ లెక్కన చెప్తారు. అనుకుంటే ఫ్యాక్షన్ మూవీ చెప్పొచ్చు అసలు. ఓకే, ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఉందన్నమాట. Okay. ఆవిడ మోనో యాక్షన్స్తో మీకు చిరంజీవి గారి సినిమా చెప్తారు, ఆ సినిమా ఏంటో మీరు చెప్పాలి. ఓకే ఓకే, మీ ఇష్టం ఏదైనా. నేను కూడా ఆలోచిస్తాను మీరు ఏం చెప్తారు. అవునా? సింపుల్గా చెప్పకండి, మీరు డైరెక్టర్ చెప్పండి. అలా కాదు, చెప్పండి సార్. ఇంద్రసేనారెడ్డి చూసారా? కాదు మ్యామ్, కొంచెం టఫ్గా. ఏం చెప్పారా లేదా? ఇంకా ఆయన tough ఏ కావాలా? క్యారెక్టర్ అయినా గుర్తుపట్టొచ్చు, అలా టఫ్ ఏంటి? అలా నాడుకుపోయింటుంది జనాలు. సరే ఇప్పుడు మీరు ఒకటి చేయండి, ఆవిడ గుర్తుపడతారు. చేయండి. ఏది? సింపుల్ చేయకండి, ఏ క్యారెక్టర్ అయినా గుర్తుపడతారు అన్నారు కదా. ఆయన చేసిన దాంట్లో టఫెస్ట్ క్యారెక్టర్ మీరు చేసి ఆవిడ గుర్తుపట్టాలి. ఆయన చేసిన టఫ్ క్యారెక్టర్ ఈయన అదే అంటారు కదా సార్, అది టఫే. ఇంకోటి ఆయన చేసినన్ని టఫే, ఆయన ఏది అయినా గుర్తుపడతారు. అది ఎలా చెప్తున్నారన్న, రీసెంట్గా డైరెక్టర్స్ అందరూ ఎలా ఉంటున్నారంటే యాంకర్స్ని ర్యాక్ చేస్తారు చూడు, అలా వస్తున్నారు మా కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. సమాధానం చెప్పకపోతే బలుకుంటారు, చెప్తే తెలివి అంటారు, ఏం చేయాలి అర్థం కాదు. అది డైరెక్ట్గా నాకు వేస్తున్నారు. ఓకే, అండ్ ఓ సింపుల్ పాయింట్గా కలియుగం పట్టణంలో సోషల్ మెసేజ్ ఉంటుందని చెప్పేసి అన్నారు. సో దాని గురించి ఒక మంచి మాట చెప్పేస్తే దాన్ని. సో ఎవరైనా తప్పు చేస్తే అవతలకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, సో మనం ఎలా ఉండాలి అనేది ఒక సింగిల్ పాయింట్. ఓకే అన్న, మీరు సేమ్ లైక్ ఒక విజువల్గా కావచ్చు, లైక్ నార్మల్ ఆడియో పరంగా కూడా మనకి ఒక మంచి టెక్నికల్ వాల్యూ ఉన్న ఫిలిం. అట్ ద సేమ్ టైం స్టోరీలో చాలా డెప్త్ ఉన్న స్టోరీ. లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి కొన్ని పర్సెప్షన్స్ అనేవి మనకి వాళ్ళని చూసిన ప్రతిసారి విల్ థింక్ మన చుట్టూ ఉండే క్యారెక్టర్స్ లాగే అనిపిస్తుంది. అంటే ఎందుకు అది చెప్తున్నానంటే, మనలా ఎందుకు అనుకోమంటే ఎవరైనా మనం మంచోళ్ళం అనుకుంటాం, పక్కన ఉన్న వాళ్ళే చెడ్డోళ్ళు అనుకుంటాం. కాబట్టి అది మన సెల్ఫ్ కదా, అందుకే మనమే మంచిగా అనుకుంటాం. సో ఈ క్యారెక్టర్స్ అవన్నీ చూసినప్పుడు కూడా మన చుట్టూ ఉన్నోళ్ళు అర్రే ఓకే ఇలాంటి వాడే సేమ్ అలాంటివి అనుకుంటాం. సో అలాంటి ఒక డిఫరెంట్ పర్సెప్షన్లో తప్పులు చేయొచ్చు, బట్ ఎలాంటి తప్పులు చేయొచ్చు, ఒక చిన్న తప్పు వల్ల ఇంకా ఎంత పెద్ద మిస్టేక్స్ జరుగుతాయి అనేది. తప్పు చేయొచ్చు కానీ ఎలాంటి తప్పులు చేయాలో కూడా, అంటే స్పెసిఫిక్గా ఇలాంటి తప్పులు మాత్రమే చేయాలి అని చెప్తున్నారా? ఓకే ఫైన్. ఓకే, సో డేట్ నోట్ చేసుకోండి. కలియుగం పట్టణంలో. సో కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట. డైరెక్టర్ గారు ఇప్పటివరకు సింగిల్ వర్డ్స్ ఇస్తూ ఏదో అన్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఫస్ట్ కలియుగం పట్టణంలో, వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.